వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం మ్యూచువల్ ఫండ్స్ అనేది బ్యాంక్స్ ద్వారా తీసుకోవాలా? ఏఎంసీ ద్వారా తీసుకోవాలా? లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తీసుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేది అందరూ బ్యాంక్స్ గానీ, ఏఎంసీస్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ వీళ్ళందరూ మనకి ఇస్తుంటారు. సో మెజారిటీ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనేది ఎవరి ద్వారా తీసుకుంటే మనం కొంచెం పోర్ట్‌ఫోలియో అనేది బెనిఫిట్‌లో ఉంటది? ఇది చాలా మంచి క్వెషన్ అండి. యాక్చువల్‌గా ఎందుకంటే మనకి బ్యాంక్స్‌కి ఎప్పుడైతే మనం వెళ్తామో, బ్యాంక్స్‌లో ఏంటంటే మనకి వాళ్ళు ఒక ప్లానింగ్ కంటే కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఒక ఆబ్లిగేషన్ మీద తీసుకోవాల్సొస్తుంది. అంటే మీకు ఒక లాకర్ కావాలా? అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. మీకు ఒక లాకర్ కావాలి అంటే హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో తీసుకోండి. లేకపోతే మా దగ్గర లైఫ్ ఇన్స్యూరెన్స్ తీసుకోమంటారు. బేస్డ్ ఏంటంటే వాళ్ళు టార్గెట్ బేస్డ్ ఉంటారు. అంటే వాళ్ళ టార్గెట్స్ కోసం మనకి ఇస్తారు తప్ప మన గోల్ ప్లానింగ్ అనేది వాళ్ళు ప్రాపర్‌గా చూసుకోరు. అదొక పెద్ద మేజర్ డిసడ్వాంటేజ్ బ్యాంకుల్లో అదే ఉంటుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే అందులో ఉన్న ఓకే, బ్యాంక్ వాళ్ళు మనకు ట్రస్ట్ వర్ది బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ అంటే మన ఇంటి పక్కనే ఉంది బ్యాంక్. కాబట్టి మనం ఈజీగా వెళ్ళి సర్వీస్ తీసుకోవచ్చు అనుకుంటారు. అదొక ప్లస్ పాయింట్ భావిస్తారు. కానీ అందులో జరిగే ప్రాబ్లమ్ ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంక్‌కి వాళ్ళకి సంబంధించిన కంపెనీ ఉంది. ప్రతి ఒక్క బ్యాంక్‌కి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది. సో మేజర్‌గా ఆ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌ని ప్రమోట్ చేస్తారు. లేదా ఒక 3, 4 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌తో టై అప్ ఉంటుంది. సో వాళ్ళు మ్యాక్స్ టు మాక్సిమం చెప్తే బ్యాంక్ వాళ్ళు ఎన్ని బ్యాంక్ మీరు చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్తే 7 కంపెనీస్‌కి మించి చెప్పరు. ఈ 7 కంపెనీస్‌లోనే వాళ్ళు మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ ఇన్వెస్ట్ చేయిస్తారు. సో మనకేంటంటే ఉన్న 56 కంపెనీస్‌ని బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేయరు. పర్టిక్యులర్‌గా కొన్ని కంపెనీస్‌కి వాళ్ళు లింక్ అయి ఉంటారు. వాటిల్లో ఉన్న బెస్ట్ ఫండ్సే ఇస్తారు మనకి. వేరేస్ మనం కనుక ఏఎంసీ విషయానికి వస్తే, ఏఎంసీ తెలుసు ఆ కంపెనీకే పనిచేస్తుంది. వాళ్ళు ఎంతసేపు ఆ కంపెనీలో మిడ్ క్యాపే. నేను చాలామంది చూస్తాం పోర్ట్‌ఫోలియోస్. ఒక కంపెనీకి సంబంధించిన మిడ్ క్యాప్ ఉంటుంది. ఆ కంపెనీది స్మాల్ క్యాప్ ఉంటుంది. ఆ కంపెనీది ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది. ఆ కంపెనీది మిడ్ క్యాప్ ఉంటుంది. అన్ని కంపెనీయే. ఒక కంపెనీ మీకు వేరు ఉన్నాయి. సో ఆ కంపెనీలో ఫండ్ మేనేజర్ వెళ్ళిపోయాడు అనుకోండి. ఒక మంచి ఫండ్ మేనేజర్ ఉన్నాడు. ఆ ఫండ్ మేనేజర్ వల్లే ఆ కంపెనీ చాలా బాగుంది, షైన్ అయింది, మంచి పేరు వచ్చింది, రిటర్న్స్ బాగా ఉన్నాయి. ఆ ఫండ్ మేనేజర్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, వాళ్ళు ఆ విషయం చెప్పరు. హైడ్ చేస్తారు. అంటే చాలా మటుకు హైడ్ చేస్తారు. మంచి మంచి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ వాళ్ళు హైడ్ చేసి ఏవైతే ఉన్నాయో చెప్పి మనకి చేత ఇన్వెస్ట్మెంట్ చేయిస్తారు. సో అది కూడా ఒక రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. వేరేస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే ఏంటంటే, డిస్ట్రిబ్యూటర్ అనేవాడు అన్‌బ్యాచ్డ్‌గా ఉంటారు. అన్‌బ్యాచ్డ్ అంటే వాళ్ళకి ఏ కంపెనీతో సంబంధం లేదు. వాళ్ళు ఏ కంపెనీకి వర్క్ చేయట్లేదు. వాళ్ళు సాలరీ బేస్డ్ కాదు. సో వీళ్ళు క్లయింట్‌కి సంబంధించి పని చేస్తారు. ఓకే, మార్కెట్‌లో ఇన్ని కంపెనీస్ ఉన్నాయి. సో అన్ని కంపెనీస్‌లో నా క్లయింట్‌కి ఏది బెనిఫిట్‌గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, మనం కనుక ఒక మంచి పోర్ట్‌ఫోలియో తీసిస్తే ఒక క్లయింట్‌కి ఆయన రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో వీఆర్ డిపెండింగ్ ఆన్ ద క్లయింట్స్. సో మనకి ఎంత వాల్యూమ్ ఆఫ్ క్లయింట్స్ ఉంటారో అంత మంచి బెనిఫిట్ వస్తుంది. గుడ్ విల్ కోసం పనిచేస్తారు. సో ఎక్కడైతే బ్యాంక్స్‌లో కానియండి, ఏఎంసీలో కానియండి, ఎంప్లాయీస్ సాలరీ కోసం పనిచేస్తారు. వేరేస్ డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు గుడ్ విల్ కోసం పనిచేస్తారు. సో ఎప్పుడైతే గుడ్ విల్ కోసం పనిచేస్తారో వాళ్ళ బ్యాడ్ నేమ్ తెచ్చుకోరు వాళ్ళు. ఎంతవరకు మంచి మంచి కంపెనీస్ ఇవ్వాలి, మంచి ఫండ్స్ ఇవ్వాలి. తద్వారా నా క్లయింట్‌కి ఒక మంచి రిటర్న్ రావాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు ఎప్పటికీ ఉంటారు క్లయింట్స్‌తో పాటు. అవును. ఇప్పుడు చూడండి, మీకు సైకిల్ తీసుకుందాం. సైకిల్‌కి 2 టైర్స్ ఉంటాయి. సైకిల్‌కి 2 టైర్‌లలో ఫ్రంట్ టైర్ ముఖ్యమా? బ్యాక్ టైర్ ముఖ్యమా అంటే 2 ముఖ్యమే. సైకిల్‌కి 2 చక్రాలు ఎంత ముఖ్యమో, ఒక ఇన్వెస్ట్‌మెంట్‌కి కూడా మనం ప్రాపర్‌గా గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒక ఇన్వెస్టరు, ఒక అడ్వైజర్, ఇద్దరు 2 వీల్స్ లాంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ ప్రాపర్‌గా కలిసి వెళ్తేనే మనం ఎంత రీచ్ అయినా, ఎంత డిస్టెన్స్ అయినా మనం వెళ్ళకపోవచ్చు. సో కాబట్టి ఒక 20 ఇయర్స్ మనం అన్ని లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్, షార్ట్ టర్మ్ కాదు. సో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్ ఉన్నాయో, ఒక లాంగ్ టర్మ్‌గా నాతో పాటు ఒక అడ్వైజర్ ఉంటాడు అని కనుక మనం అనుకుంటే, మనం అతని అడ్వైస్ ద్వారా తీసుకొని డిస్ట్రిబ్యూటర్ ద్వారా తీసుకుంటేనే బెటర్‌గా ఉంటుందండి. వేరేస్ బ్యాంక్‌లో వెళ్తే ఎంప్లాయీస్ మారిపోతూ ఉంటారు. మనం ఒక లాస్ట్ టైమ్ వచ్చిన మేనేజర్ మళ్ళీ ఉండడు. 2 ఇయర్స్ ఒకసారి ఈయన నాలెడ్జ్ వేరుగా మారిపోతుంటారు. ఉంటుంది. అవతల ఇంకో పర్సన్ నాలెడ్జ్ వేరుగా ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ వేరుగా అవ్వడం వల్ల ఏమంటే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ కూడా వేరుగా ఉంటాయి. అదేంటంటే లాస్ట్ టైమ్ ఇచ్చిన ఎంప్లాయీ మంచి మంచివి ఇవ్వలేదు మీకు అని తప్పు ఇచ్చాడని చెప్పి మళ్ళీ మారుస్తారు. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. సో ఒకటే ఇన్వెస్టర్ దగ్గర కనుక డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే ఇట్లాంటివన్నీ ఉండవు. ఒక ప్రాపర్‌గా మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏ టైంలో వస్తుంది, వాళ్ళ మ్యారేజ్ ఏ టైంలో వస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది. చూడండి, వీళ్ళకేంటంటే ఒక అవగాహన ఉంటుంది బయట మా సొసైటీలో. చాలా మందిని కలుస్తుంటారు. అక్రాస్ ద ఇండియాలో మనం చూస్తే చాలామంది బిజినెస్ పీపుల్‌ని కలుస్తారు, డాక్టర్స్‌ని కలుస్తారు, అడ్వకేట్స్‌ని కలుస్తారు. చాలా మందిలో టైప్ ఉంటుంది కాబట్టి ఒక డిస్ట్రిబ్యూటర్స్‌కి వీళ్ళకి ఒక ఐడియా ఉంది. ఈ వాళ్ళని డాక్టర్ చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇంజినీరింగ్ చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఒక కాలిక్యులేషన్స్ అయితే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే వీళ్ళకి ఇంకా చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ చాలా కంపెనీస్ కూడా ఈ ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ ఇవ్వవు. ఇప్పుడు మాకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మాకు మోతిలాల్ వాళ్ళు కానివ్వండి, ఎస్‌బీఐ, టాటా, యాక్సిస్ అందరూ మాకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి మాకు థరోగా నాలెడ్జ్ మాకు పాస్ ఆన్ చేస్తారు.
ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ మాకు ఇస్తేనే మేము అది డౌన్ ద లైన్ ఇన్వెస్టర్ చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ మీకు ఏ ఎంసీలో పనిచేస్తారో ఆ ఎంసీ వాళ్ళకే ట్రైనింగ్ ఇస్తారు, ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇస్తారు. వేరే ఎంసీ వచ్చి ఈ ఎంప్లాయీ ట్రైనింగ్ ఇవ్వదు. సో వాళ్ళకి నాలెడ్జ్ కూడా ప్రాపర్గా అంటే ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్కి ఉన్నంత నాలెడ్జ్ ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది అంటారా? ఉండదండి, ఉండదు. 100% ఉండదు. Okay. ఎందుకు అంటే వాళ్ళకి ఏఎంసీ ఎంప్లాయీస్కి అయితే అక్కడికే రిస్ట్రిక్ట్ అయిపోతారు. బ్యాంక్ వాళ్ళైతే మోస్ట్ ఆఫ్ ద కేసు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ కావచ్చు, ఇంకో 3-4 ఫండ్స్ కావచ్చు, అంతవరకు ఉంటుంది వాళ్ళ నాలెడ్జ్. అక్రాస్ 56 ఫండ్స్ మీద వాళ్ళకి కమాండ్ అయితే ఉండదు. అంటే ఇప్పుడు బ్యాంక్ ఎవరైనా క్లయింట్స్ వచ్చారు సార్ బ్యాంక్ నుంచి మీ దగ్గరకు వచ్చిన ఎవరైనా? చాలా మంది వచ్చారండి. సో ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ మీ దగ్గర చాలా మంది వచ్చారు, నాకు ఒక చిన్న డౌట్. సో బ్యాంక్ ఎవరైతే వాళ్ళు సజెషన్ ఇస్తారో క్లయింట్స్కి, సో వాళ్ళు ఆ పర్సన్ని ఏదైతే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని మొత్తం చూసి అలా సజెషన్ ఇస్తారా, లేకపోతే నార్మల్గా ఫండ్ బాగుందని ఇస్తారా? వాళ్ళకి ఏంటంటేనండి, వాళ్ళకి ఏం తోస్తుంది ఇస్తారు, మైండ్లో ఏది ఉంటే అదే ఇస్తారు. ఒక డిస్ట్రిబ్యూటర్ అనేది ఆ మనిషి ఏదైతే ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి ఏంటి మొత్తం కెపాసిటీని బట్టి సెలెక్ట్ చేస్తుంటారు. అగ్రెసివ్ గా నార్మల్ గా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదే ఒక క్లయింట్ వచ్చారు. ఆయన యాక్చువల్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యారు. ఓకే. ఆయనకి 1.5 lakh పెన్షన్ వస్తుంది. మంచి క్యాడర్ నుంచి రిటైర్ అయ్యారు. సో 1.5 lakh ఆయనకు వచ్చే పెన్షన్ బాగానే ఉంటుంది. ఆయన ఒక బ్యాంక్ వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఓల్డ్ ఏజ్ కదా, అంటే మీ ఏజ్ కొంచెం ఎక్కువగా ఉంది, మీకు మా దగ్గర రిటైర్మెంట్ ఫండ్ ఒకటి ఉంది, అది తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ రిటైర్మెంట్ ఫండ్లో పెద్ద అమౌంట్ పెట్టారు. ఆయన నా దగ్గరకు వచ్చారు. ఎంత అమౌంట్ అనుకుంటారు? 10 lakhs పెట్టారు. 10 lakhs. ఆయన నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ కొత్తగా వస్తున్నాయి, ఎస్ఐఎఫ్స్ చాలా బాగుంది విన్నారు సార్, ఎస్ఐఎఫ్ చాలా బాగుందని విన్నాను, నా దగ్గర 10 lakhs ఉంది ఫండ్లో, నేను మీ దానికి వద్దాం అనుకుంటున్నాను, ఎస్ఐఎఫ్లో వేస్తాను, నాకు రిటర్న్స్ ఏం రావట్లేదు ఆ ఫండ్లో, చూస్తాను లాస్ట్ 1.5 year నుంచి 6%, 3% అంటే రావట్లేదు, సో షిఫ్ట్ అయిపోదాం అనుకున్నారు. సో ఎప్పుడైతే ఆయన ఎస్ఐఎఫ్ మూవ్ అవుదాం అంటే నేను చెప్పాను, మీరు ఆయన ఫస్ట్ నాకు ఆ ఫండ్ చెప్పాలా, రిటైర్మెంట్ ఫండ్ అని చెప్పాలా, జస్ట్ ఏమని చెప్పారంటే నా దగ్గర ఫండ్ ఉంది నేను మారుదాం అనుకుంటున్నాను అన్నారు. సరే సరే అమ్మండి, దాన్ని రిటర్న్ చేసి రండి అని చెప్పారు. ఆయనకి కూడా తెలియదు, రిటర్న్ చేయడానికి వెళ్తే ఇది లాక్ అయిపోయిందండి, అమౌంట్ మీకు రాదన్నారు. రిటైర్మెంట్ ఫండ్స్లో ఎలా ఉంటుందంటే, మీరు పెట్టిన దగ్గర నుంచి 5 years లాక్ అయిపోతుంది. 5 years తీయడానికి లేదు, లేదా మీకు 65 రావాలి, 65 years రావాలి, 65 years అన్న రావాలి, 5 years అన్న కంప్లీట్ అవ్వాలి. ఏది త్వరగా వస్తుందో అది అయితే క్యాప్ ఉంటుంది. ఆయనకి ఇప్పుడు 62 years యాక్చువల్గా, ఇంకా 3 years వెయిట్ చేయాలి డబ్బులు కావాలంటే. సో ఇది బ్యాంక్ వాళ్ళకి వెళ్తే ఏజ్ 60 ఉంది కదా, రిటైర్మెంట్ ఫండ్ ఇవ్వకూడదు. అంటే ఇప్పుడు స్టార్టింగ్ బ్యాంక్ వాళ్ళు చెప్పరా? చెప్పరు. ఆయనకి తెలియదు. అక్కడికి వెళ్తే ఎంప్లాయీ అడిగితే గట్టిగా నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నారు. అబ్బా. ఈ ఫండ్ బాగుంటుంది తెలుసు కానీ దీనికి లాకింగ్ పడి ఉందండి, నాకు అంత ఐడియా లేదు, మీరేదో వచ్చారు హడావిడిగా ఎఫ్డి అన్నారు, లాకర్ కావాలని వచ్చారు, పాపం 10 lakhs పెట్టండి అన్నారు, ఎందులో పెట్టాలి అంటే సరే అండి రిటైర్మెంట్ ఫండ్ వేసేసారు. ఆయనకి ఆల్రెడీ పెన్షన్ 1.5 lakh వస్తుంది, ఆయన ఇంకా చాలా బయట చాలా వెల్తీ డిపెండెంట్ ఏం లేదు, ఈ 10 lakhs ఇరుక్కుపోయింది. సో కాబట్టి ఇట్లాంటి పొరపాట్లన్నీ మనం ఈ బ్యాంకింగ్ ద్వారా వెళ్తే తెలుస్తుంది. సో ఇప్పుడు మా దగ్గర వచ్చి పొరపాటు చేసాం అంటారు, వెయిట్ చేయాలి. సో కాబట్టి ఏంటంటేనండి, ఒక ఫండ్ పర్టికులర్గా ఏఎంసీ కంపెనీకి వెళ్ళినా డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికంటే ఒక అడ్వైజర్ని నమ్ముకుంటే కనుక, ఒక డిస్ట్రిబ్యూటర్ నమ్ముకుంటే కనుక వాళ్ళకి అన్ని ఫండ్ హౌసెస్ మీద కమాండ్ ఉంటుంది కాబట్టి ఏది బాగుంటుంది, ఏది కరెక్ట్, ఏది చేస్తే బెస్ట్ అని చెప్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్స్ అండి.